జిల్లా కలెక్టరేట్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక వృద్ధురాలి ఆవేదన అందరినీ కలచివేసింది. మా పొలం మాకు ఇప్పించి న్యాయం చేయండి, చంపుతామని బెదిరిస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి అంటూ రాజధాని ప్రాంతమైన మందడం గ్రామానికి చెందిన 65 ఏళ్ల కూచిపూడి మరియమ్మ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తన అన్నయ్య మరణాంతరం భూమిని దొంగదారులు ఆన్లైన్ రికార్డులు మార్చి సిఆర్డీఏ పూలింగ్ కు ఇచ్చి మోసం చేశారంటూ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ప్రధాన అనుచరుడు పాతూరి రాజేంద్రపై ఆమె ఆరోపణలు చేశారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ బాధితురాలు వేడుకుంటున్నారు. మండేపూడి మా మేనమామ గారిది పొలం ఉంది. పులి మోషే గారి పొలం, ఎకరం పొలం అండి. ఆయన మా మేనమామ గారికి పిల్లలు లేరు. భార్య భర్త మా మేనమామ గారు భార్య ఇద్దరు చనిపోయారు. వేరే అతను అసలు ఆ ఇంటికి సంబంధం, ఆ కుటుంబానికి సంబంధం లేని అతను వచ్చి ఆ పొలం ఆక్రమించేసుకొని వైసీపీ గవర్నమెంట్ లో మమ్మల్ని బెదిరించి ఆ మధ్యలోకి మమ్మల్ని రానిపోకుండా చంపుతామని బెదిరించి ఎమ్మటపడి రౌడీల్ని పెట్టించి మమ్మల్ని ఆ మధ్యలోకి రానిపోకుండా ఆ పొలం ఆక్రమించేసుకొని అమ్ముకున్నాడండి. మమ్మల్ని రానియట్లేదు, మాకు న్యాయం జరగాలని. పులి మోషే పొలం మోషే లేరు. మేనమామ గారు చనిపోయారు, లేరు. ఆయన ఇప్పుడు 2001లోనే చనిపోయారు. వీళ్ళు 2019లో మాకు సిఆర్డీకి ఇచ్చి రాపించుకున్నారండి. వాళ్ళందరికీ వాళ్ళే రాపించుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మొత్తం ఫేక్ చేసి రాపించుకున్నారు. సీటింగ్ చేసేయడం ఉన్నాయండి, మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. అతను మాకు ఇంకా మీ శాతనైన చేసుకుని పోండి, నేను మీ శాతనైన చేసుకోండి, నేను మీకు రూపాయి కూడా ఇవ్వను.